హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన వర్షం నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు నదులా మారిపోయాయి. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, అమీర్పేట్, ఎల్బీనగర్, కూకట్పల్లి, మియాపూర్, మలక్పేట్, చంచల్గూడ, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. చాలా చోట్ల డ్రైనేజీలు పొంగిపోర్లి రోడ్లపైకి వచ్చాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. నగరంలో నెలకొన్న పరిస్థితులపై జీహెచ్ఎంసీ మానిటరింగ్ టీంలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి పలు ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరిందని స్థానికులు వాపోతున్నారు. వర్షానికి ప్రధాన రహదారులన్నీ జామ్ అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. ముఖ్యంగా పీక్ అవర్స్లో వర్షం మోత అదనపు భారంగా మారింది. భారీ వర్ష నేపథ్యంలో పౌరులు అనవసరంగా బయటికి రావద్దని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 04029555500 నెంబర్లకు సంప్రదించాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల్లో కురిసిన కొండపోత వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు నదులా మారిపోయాయి. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, అమీర్పేట్, ఎల్బీనగర్, కూకట్పల్లి, మియాపూర్, మలక్పేట్, చంచల్గూడ, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. చాలా చోట్ల డ్రైనేజీలు పొంగిపోర్లి రోడ్లపైకి వచ్చాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో చిక్కున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. హైదరాబాద్ సిటీలో కురిసిన కొండపోత వర్షంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. పలు ప్రాంతాల్లో హైడ్రా, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు రంగంలోకి దిగాయి. మరోవైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అలైక్య లైవ్ ద్వారా అందిస్తారు. అలైక్య, నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. దాదాపుగా 2 గంటల పాటు కురుస్తున్న భారీ వర్షం కారణంగా హైదరాబాద్ లో ఉన్న రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం మాదాపూర్ లో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో. దాదాపు 2 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షంకి మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. చిన్న చినుకు పడితేనే హైదరాబాద్ లో ఉన్న రోడ్లన్నీ కూడా చిన్నపాటి చెరువును తలపిస్తాయి. అలాంటిది ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ ఎక్కడికక్కడ వరద నీరు అంతా కూడా రోడ్లపైకి చేరుకుంది. దీంతో వాహనదారులు అయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ అంటే లోతట్టు ప్రాంతాలను గుర్తించి వెంటనే మాన్సూన్ టీమ్స్, డిఆర్ఎఫ్ బృందాలు అన్ని కూడా రంగంలోకి దిగాయి. ఎక్కడైతే వరద నీరు చేరిందో అక్కడంతా కూడా ఈ టీమ్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ట్రాఫిక్ విషయానికి వస్తే అయితే ట్రాఫిక్ ఈ రోడ్లపైన చేరిన నీళ్ల కారణంగా ట్రాఫిక్ అయితే ఎక్కడికక్కడ స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పుడు ఆఫీస్ నుంచి అందరూ ఇంటికి వెళ్లే
సమయం, అందులో అది కాకుండా స్కూల్ పిల్లలు కూడా ఇంటికి చేరుకునే సమయం. ఈ టైంలో వర్షం పడడం వల్ల రోడ్లపైన వరద నీరు చేరడం, దీనివల్ల వాహనదారులు అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. గంటల తరబడి కూడా ట్రాఫిక్ లో నిల్చోవాల్సిన పరిస్థితి. ఈ వర్షంలో తడుస్తూ వాహనదారులు అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ రోడ్లపైన చేరిన ఈ వరద నీరు కారణంగా రాకపోకలకు వాహనదారులకైతే అంతరాయం కలుగుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏవైతే ఈ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా 142 వాటర్ లాంగింగ్ పాయింట్స్ ని గుర్తించడం జరిగింది. లోతట్టు ప్రాంతాలకు వెంటనే అధికారులు కూడా అప్రమత్తం చేసి మాన్సూన్ టీమ్స్ ని, డేరప్ బృందాలను కూడా రంగంలోకి పంపించడం జరిగింది. ఇక్కడ వెంటనే ఆ లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఎక్కడికక్కడ కూడా వాటర్ ని క్లియర్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మన మాదాపూర్ లో ఉన్న అంటే ఇప్పటికీ డిఆర్ఎఫ్ బృందాలు, మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగి ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ట్రాఫిక్ కి సంబంధించి కూడా ట్రాఫిక్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకునే సమయం కాబట్టి ఒక్కటేసారిగా ఒకవైపు వర్షం రావడం, మరోవైపు అందరూ కూడా ఆఫీస్ నుంచి ఇళ్లలోకి చేరడం, అంటే ఇంటికి వెళ్లడం ఒకే సమయం కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసే ప్రయత్నం అయితే అధికారులు చేయడం జరుగుతుంది. డిజాస్టర్ రెస్పాన్సివ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాటర్ ని కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు. వాటర్ ఏ విధంగా, వరద నీరు ఏ విధంగా ఫ్లో అవుతుందో మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. అంతేకాకుండా పాదచారులు కూడా ఈ వర్షానికి, ఈ పడుతున్న వర్షం కారణంగా పాదచారులు కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొత్తానికైతే ఇక్కడ నగర వ్యాప్తంగా సుమారుగా 2 గంటల పాటు కురుస్తున్న ఈ వర్షం కారణంగా వాహనదారులే కాదు పాదచారులు కూడా ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే మరో 2 రోజుల పాటు అయితే వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తం, అంటే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఎక్కడికక్కడైతే క్లియర్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దు అని అటు వాతావరణ శాఖ అధికారులు కానివ్వండి, ఇటు హైడ్రాకి సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరుగుతోంది. ఓవర్ టు స్టూడియో. హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల్లో కురిసిన కొండపోత వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. రాష్ట్రంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వర్షాలు అయితే పడుతున్నాయి. ఇక హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికే రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా అంతా మేఘాలు అయితే కమ్ముకున్నాయి. నగరంలో చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికీ రోడ్లన్నీ కూడా, రోడ్లపైకి అంతా కూడా వర్షం నీరంతా కూడా వచ్చి చేరింది. చాలా చోట్ల కూడా ఈ వర్షపు నీరంతా కూడా వచ్చి చేరి మనం చూడొచ్చు. వెహికల్స్ వెళ్లేటప్పుడు ఆ నీరంతా ఎలా పైకి వస్తుందో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా ఇప్పటికీ అన్ని శాఖల సమన్వయంతో అయితే అంతా కూడా అప్రమత్తం అయ్యారు. ఇటు హైడ్రా కావచ్చు, అలాగే జీహెచ్ఎంసీ, జలమండలి అంతా అధికారులంతా కూడా ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం, ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం కూడా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇటు మాన్సూన్ సిబ్బంది కూడా, అంటే హైడ్రా స్పెషల్ టీం కూడా ఇటు రంగంలోకి దిగింది. అలాగే డిఆర్ఎఫ్ బృందాలు, జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయ్యింది. ఇప్పటికీ చాలా చోట్ల కూడా ఎక్కడైతే లాగింగ్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడైతే నీరు నిలిచిపోతాయో, ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడంతా కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే వెహికల్స్ ఎక్కువ, అంటే రద్దీ ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే దగ్గర కూడా ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేస్తున్నారు. ఎక్కడ మెయిన్ గా ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా చాలా చోట్ల చూసుకుంటే ఇటు స్కూల్స్ కావచ్చు, అంటే స్కూల్ పిల్లలు వచ్చే సమయం కూడా ఇదే. ఇటు జాబ్స్ కు వెళ్ళేవారంతా కూడా లాగౌట్ టైం ఇది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా రష్ ఉంటుంది. దాంతోపాటు ట్రాఫిక్ చిక్కులు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రధాన రహదారుల్లో మెయిన్ గా ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయ్యే ప్లేసెస్ లో అయితే ఇప్పటికైతే ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేపడుతున్నారు. దాంతోపాటు లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇటు మాన్సూన్ బృందాలు కూడా, ఇటు హైడ్రా కూడా అంత స్పెషల్ ఫోర్స్ అంతా కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికీ నగరంలో చాలా చోట్ల కూడా ఇటు బస్తీలు కావచ్చు, అలాగే నాలలు చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో మరీ చూసుకున్నట్లయితే కూడా అక్కడ ప్రమాదాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అంటే పూడికతీ అయితే కొన్ని చోట్ల తీశారు, కొన్ని చోట్ల తీయలేదు. కాబట్టి ఇప్పుడు కురిసిన ఈ వర్షానికి రోడ్లే ఇలా అయ్యాయి. ఇంకా నాలా పక్కన ఇళ్లలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరద నీరంతా కూడా వారి ఇళ్లలోకి చేరే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ జీహెచ్ఎంసీ అయితే అలర్ట్ అయింది. కానీ పూడికతీత పనులు కొన్ని చోట్ల చేయకపోవడంతో అయితే కాస్త ఇబ్బంది అని కూడా చెప్పొచ్చు. అయితే
ఇంకా చాలా చోట్ల చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికైతే అమీర్పేట్, అలాగే జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, అలాగే జగద్గిరి గుట్ట, ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మాదాపూర్, రాయదుర్గ్, ఇట్లా చాలా చోట్ల కూడా ఇప్పటికైతే వర్షాలు పడుతున్నాయి, భారీ వర్షాలు అయితే పడుతున్నాయని కూడా చెప్పొచ్చు. ఇక జిల్లాలో చూసుకున్నట్లయితే కూడా కొన్ని చోట్ల రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్ లో చూసుకుంటే హైదరాబాద్ కి అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇటు వాతావరణ శాఖ అయితే. మరో 3 రోజుల వరకు కూడా ఇలానే వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్లేటప్పుడు మరీ ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా బయటికి వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని, మరీ చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్లేటప్పుడు అంటే ఇప్పుడు స్కూల్ నుంచి తీసుకొచ్చే సమయం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కంపల్సరీ. అలాగే ఓవర్ స్పీడ్ లాంటివి వెళ్లకుండా ఎక్కడైతే వాటర్ నిలిచిపోతాయో అక్కడ చూసుకొని వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. మరో 3 రోజుల వరకు కూడా వర్షాలు ఇలానే ఉండొచ్చని కూడా ఇటు వాతావరణ నిపుణులు అయితే చెబుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇప్పటికీ నగరంలో చాలా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. విడుదల స్టార్ తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.